హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో బేసికల్గా పారిజాత పర్వం టీజర్ రిలీజ్ అయింది సాంగ్స్ రిలీజ్ అయ్యి చాలా యూనిక్గా ఉంది అబ్బాయి ఏదో కిడ్నాప్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ అంటే జనరల్గా లవ్ ఈజ్ ఆర్ట్ అండ్ ఫ్లర్టింగ్ ఈజ్ ఆర్ట్ అంటారు కదా అలా ఈయనేమొచ్చి కిడ్నాప్ ఈజ్ ఆర్ట్ అని అంటున్నారు సో ఈయన ఎన్ని కిడ్నాపులు చేశారో ఎన్ని కిడ్నాపుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో సో మాట్లాడి తెలుసుకుందాం అనమాట అండ్ అంతేకాకుండా నా ముందు కూర్చున్న బ్యూటిఫుల్ లేడీ గురించి ఏం చెప్పాలి ఈవిడ ఆన్ స్క్రీన్ కనిపించిన ప్రతిసారి బ్యూటీ అంటే ఇలా ఉండాలి అని అయితే అనిపిస్తుంటుంది అండ్ ఆవిడ పాటలు కూడా చాలా బాగా పాడతారు సో ఆవిడతో వీలైతే పాటలు పాడిద్దాం అనమాట సో ఎస్ పారిజాత పర్వం టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ శ్రద్ధ గారు హాయ్ సంతోష్ గారు ఎలా ఉన్నారు సూపర్ ఇద్దరు బాగున్నారు కదా ఫస్ట్ థింగ్ పారిజాతం ఎవరు మీరు కిడ్నాప్ చేసుకున్న అమ్మాయ్యా పారిజాతం ఎవరు అనేది సస్పెన్స్ అండి అది ఒక్కడే చెప్పలేము ఓకే అయితే నేను కరెక్ట్గా గెస్ చేస్తాను సో పారిజాత పర్వం అంటే పారిజాతాన్ని కిడ్నాప్ చేస్తారా ఓకే సో ఫస్ట్ థింగ్ టైటిల్ అంటే లైక్ చాలా డిఫరెంట్గా ఉంది సో పర్వం అంటే మీకు అందరూ అడిగే ఉంటారు సో విరాట పర్వం నుంచి ఏమైనా తీసుకున్నారని బట్ ఐ వాంట్ ఆస్క్ దాట్ బట్ పారిజాత పర్వం అన్న పేరు ఎలా వచ్చింది అండ్ అసలు ఎవరు సజెస్ట్ చేశారు పారిజాత పర్వం అంటే సజెస్ట్ చేయడం ఏం లేదండి పర్వం అనేది ఎపిసోడ్ పర్వం అంటే ఎపిసోడ్ బేసిక్గా ఓకే సో అంటే మన పురాణాస్లో పర్వాలు అంటారు సో పర్వం అంటే ఎపిసోడ్ పారిజాతం అనేది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేమ్ దీంట్లో అలానే మీరు పెద్దవాళ్ళు కాదు పెద్దలేండి చెప్పొద్దు ఓకే సో మీ ప్రమోషన్స్ వీడియోలో నేను ఒక వీడియో చూశాను సో అందులో మన రోహిణి గారిది అనుకుంటా సో ఆవిడ పార్ట్ చూసాను సో ఈవిడ కథ వేరు అని పెట్టారు అంటే ఆవిడే పారిజాతమా లేకపోతే ఈవిడ పారిజాతమా ఎవరు కాదు మీరేం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు కాదు అంటున్నారు అవును అంటున్నారు కాదు పారిజాతం అంటే వీళ్ళు మీరు చెప్పిన వాళ్ళైతే కాదండి కానీ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఆన్ స్క్రీన్ ఓకే ఎందుకంటే మాకు పార్ట్ 2 కూడా ఉంది దీనికి కదా ఓకే ఎన్ని పార్ట్లు ఉంటాయి ఓ 3 పార్ట్లు ఉంటాయా ఎన్నైనా రాసుకోవచ్చండి అలాంటి కాదు ఇది ఓకే సో అన్నిట్లో మా శ్రద్ధ గారిని ఆఫ్ కోర్స్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఎవరు అంటే ఇది ఇట్స్ నాట్ లైక్ సీక్వెల్ ఫిలిం అండి అంటే అప్పుడే దీని గురించి మాట్లాడకూడదేమో బట్ స్టిల్ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇట్ విల్ బి లైక్ ఏ స్పిన్ ఆఫ్ అండి అంటే సేమ్ క్యారెక్టర్స్ విల్ బి దే బట్ స్టోరీ వరల్డ్ విల్ బి డిఫరెంట్ ఓకే ఆ టైప్లో ప్లాన్ సో హాయ్ శ్రద్ధ గారు చాలా బాగున్నారు ఏంటి మీరు ఇందులో యాక్షన్స్ ఏమైనా చేస్తారా లైక్ కొట్టడాలు తెలుగు కంప్లీట్గా అర్థమవుతుంది కదా అర్థమవుతుంది అయితే సూపర్ ఓకే అంటే లైక్ ఏంటి చూడడానికి ఏమొచ్చి చిన్న డాన్ టైప్లో ఉన్నారు సో ఏంటి మీ క్యారెక్టర్ ఇది ఒకటి వేరియేషన్ నా క్యారెక్టర్కి ఇంకా ఐ థింక్ దెర్ ఆర్ 2-3 మోర్ వేరియేషన్స్ సో ఇది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ okay so action I don't think is too much just holding a gun like using a gun and all that but kani marpit nahi hai అయ్యో అవకాశం వస్తే చేస్తారా యాక్షన్ మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయినా మీకు definitely I will do it ఎప్పుడైనా మిస్ అయిపోయిన ఛాన్సెస్ ఉన్నాయా ఏమైనా సినిమా no I have done kannada సినిమాలో చేశాను ఇంటర్పోల్ ఆఫీసర్ రోల్ కిచ్చా సుదీప్ తో పాటు సో అదే 3 years చేశాను ఆ షూటింగ్ సో చాలా యాక్షన్ ఓకే సో పారిజాత పర్వం కాన్సెప్ట్ విన్నప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి బికాస్ ఒక్కొక్క కథ వింటున్నప్పుడు మనకు ఒక్కొక్క పాయింట్ ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది సో అలా పారిజాత పర్వం స్టోరీలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్స్ ఏంటి సో డైరెక్టర్ నరేట్ చేస్తే నాకు ఒక సెకండ్ కూడా బోర్ కొట్టడం లేదు ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ త్రూ అవుట్ ఎవ్రీ సెకండ్ వాజ్ ఇంట్రెస్టింగ్ నా కోసం ఐ థింక్ వెన్ ఐ వాచ్ అ మూవీ ఆర్ డూ అ మూవీ స్క్రీన్ ప్లే చాలా చాలా ఇంపార్టెంట్ and I think the screenplay is very tight and very interesting, lots of twists and turns. And second thing was my character, which I really love. I think till date whatever I've done, this should be one of the best characters for me. Because like I've said in the earlier interviews also, I felt like he has followed me personally wherever I've gone in my life and he has done, because some scenes when I would do some scenes and say some lines or express, I would be like, wow, I mean he gave me the chance to do this kind of a scene which no one has till now. So సూపర్ ఏం సార్ నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఇందాక నుంచి చెప్తున్నారు నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా విన్నాను ముందు నుంచి ఆయన అంటే ఫాలో చేస్తున్నారు తెలుసు అన్న విషయం అంటే నా క్వశ్చన్ కంప్లీట్ చేయాలి సో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఆవిడని అనుకోనే క్యారెక్టర్ రాశారా లేకపోతే శ్రద్ధాదాస్ గారి గురించి ఒక పర్టికులర్ కథ ఏదైనా రాద్దామన్నా అంటే లేదు మ్యామ్ అంటే ఇంతకు ముందు ఫాలో చేయడం అంటే ఎలా అంటే ఆవిడ ఏం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు ఎలాంటి ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు యూజువల్గా మన ఆర్టిస్ట్ చేసే ఫిల్మ్స్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అర్థమవుతూ ఉంటాయి కదా అంటే ఇలాంటి ఫిల్మ్స్ వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు
వీళ్ళకి నచ్చుతున్నాయి ఇవి అని, అవి నేను ఫేస్బుక్లో యూస్ టు ఫాలో అనమాట. అంటే వై శ్రద్ధ గారు I don't know. చాలా షాక్ అవుతున్నారు. Even I don't know. I'm going down. I made a short film called Absolute Girl. ఓకే ఆ షార్ట్ ఫిలిమే నాకు ఫస్ట్ సినిమా తీసుకొచ్చింది అనమాట బేసిక్లీ. ఓకే సో అప్పుడు కూడా ఐ టెక్స్టెడ్ హెయిర్, ఐ డోంట్ నో చెక్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు. ఐ టెక్స్టెడ్ హెయిర్ లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఫర్ ది షార్ట్ ఫిలిం. ఏదైనా సార్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫేస్బుక్లో అప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు వెళ్ళి మీరు ఫేస్బుక్ చెక్ చేస్తారు I కదా. have to go and check. I don't know. దాని తర్వాత మై ఫస్ట్ ఫిలింలో ఒక ఇంపార్టెంట్ క్యామియో ఉండింది, ఓకే దానికి కూడా ఐ మెసేజ్ హెయిర్. Oh, I don't know. All this No, is we in can your go and interview. check I'm the coming to page, know. Facebook, Oh, yeah. okay. సో అలా అప్పటి నుంచి అది రన్ అవుతుంది మైండ్లో, వర్క్ చేస్తే బాగుంటుంది అని. బట్ ఇది అంటే శ్రద్ధ గారి కోసం రాసిన అని చెప్పొద్దు, కానీ స్క్రిప్ట్ అది అనుకున్నాక ఒక క్యారెక్టర్ ఉంది, ఒక ఇంపార్టెంట్, అంటే అందరూ లీడ్సే అండి దీంట్లో. సో వన్ ఆఫ్ ద లీడ్ ఒక క్యారెక్టర్ ఉంది అన్నప్పుడు ఐ థాట్ వై నాట్ శ్రద్ధ గారు అని వచ్చింది అనమాట. ఓకే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది, ఏ మూవీలో శ్రద్ధ గారిని చూసిన తర్వాత అంటే లైక్ యూ స్టార్టెడ్ టు అంటే లైక్ ఆవిడ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు, ఏ మూవీ చూసారు? అంటే ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు అంటే మనం చాలా సినిమాలు చూసాం, ఇప్పుడు ఆర్యా 2 చూసాం, గుంటూరు టాకీస్ చూసాం, చాలా సినిమాలు చూసాం. బట్ ఇప్పుడు గుంటూరు టాకీస్ చూసిన తర్వాత నేను అబ్సల్యూట్ గర్ల్లో ఈవిడ చేస్తే బాగుంటుంది అనుకున్నా, అంటే ఆ క్యారెక్టర్కి రిజంబులెన్స్గా అనుకున్నా. సో ఇందులో చూసినప్పుడు ఏంటంటే ఇది మిక్స్డ్ ఆఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి, ఒక అంటే గ్లామర్ ఒకటే ఉండదు, అలా అని ఓన్లీ పెర్ఫార్మెన్సా అంటే అది కూడా కాదు, అన్నీ ఆల్ మిక్స్ ఉంటుంది అనమాట. సో అందులో ఎమోషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కిడ్నాప్ డ్రామా ఉంటుంది, అంటే ఆవిడ క్యారెక్టర్ వరకు, అట్ ద సేమ్ టైం ఒక గ్లామరస్ రోల్ ఉంటుంది, ఒక పార్ట్ ఆఫ్ గ్లామర్ ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఇంతవరకు ఆవిడ చేసిన అన్ని సినిమాల్లోంచి కొంచెం 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 ఉంటాయి దీంట్లో, మొత్తం అన్ని కలిపి ఒక I దాంట్లో. felt like I did 4 films in one Yeah, film. yeah. Like that. ఓకే సూపర్. ఇది మీ సెకండ్ మూవీ? సెకండ్ మూవీ అండి. ఓకే సూపర్. ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీ ఇద్దరు work Yes, చేయడం? first time. ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు మిమ్మల్ని? Number he called me. ఎలా మీరు 2-3 సినిమాలకి అంటే కుదరలేదు కదా, సో ఎలా? అంటే నాకు ఫస్ట్ ది షార్ట్ ఫిలిం అండి, ఇట్స్ నాట్ ఏ ఫిలిం. ఓకే అప్పుడు నాకు నెంబర్ దొరకలేదు. తర్వాత నాకు ఈ సినిమా అన్నప్పుడు అంటే ఫస్ట్ సినిమాకి నేను ఓన్లీ టెక్స్ట్ చేశాను, ఆ రిప్లై ఇస్తారేమో అని. సో ఇవ్వలేదు, పట్టించుకోలేదు నన్ను. నాకు పట్టించుకోలేదు. From here, మా we thumbnail should- వచ్చేసింది. You should know, never message me on Facebook. I never check. I don't know. We got the thumbnail. Yeah. Yes. డైరెక్టర్ ని పట్టించుకొని హీరోయిన్, ఆ, ఇదిదా మన thumbnail. అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకుంటారో లేదు, ఇప్పుడు మిస్ అవ్వకూడదు అని చెప్పి డైరెక్ట్గా మన సర్కిల్లో కాంటాక్ట్ చేసి నెంబర్ శ్రద్ధాదాస్ గారి గురించి చాలా శ్రద్ధగా మీరు ట్రై చేసినట్టున్నారు. చాలా శ్రద్ధగా అందుకే హోల్ కాస్టింగ్ లో నేను శ్రద్ధగా ట్రై చేసి శ్రద్ధాదాస్ గారిని. సూపర్. సో ఈ ఇన్ని మాటలు విన్న తర్వాత మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు? I feel very special. Thank you. ఓకే And like I'll say that this film was one of my happiest experiences, smoothest experience, and most satisfying experience for me as an actor. ఓకే Yes. సో టీజర్ వరకు చూసుకుంటే ఫస్ట్ ఈ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళందరూ ఒక్కొక్క జోనర్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా. సో వీ విల్ స్టార్ట్ అబౌట్ సునీల్ గారు. సో ఆయన యాజ్ అన్ కమెడియన్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా విలన్ గానే కనిపిస్తున్నారు. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఐ థింక్ బిఫోర్ కూడా మీరు వర్క్ No, చేశారు. first time. ఫర్ ద ఫస్ట్ టైం? Yeah. ఓకే Everyone first time. ఓకే Except Harsha, we did one small movie together, but no interaction. ఓకే But with everyone, I'm. ఫర్ ద ఫస్ట్ Yeah. టైం. ఓకే సో సునీల్ గారితో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? ఎలా అనిపించింది? Yeah, I have a lot of combination scenes with him, and wala comic timing is just brilliant. I mean, wala match cheyadam chala kashtam, and nenu chala try chesanu, and you know, he improvises a lot on the set. Okay. So obviously Telugu is not my first language, so I used to be very well prepared with my lines, so that if he does any improvisation, I can do something with him. I don't have to be worried about my lines. So and very easy, very humble, very nice person, like really nice person, and very talented also. So ఓకే very happy I got to work with సో him. సునీల్ గారి మూవీస్ మీరు చూస్తూనే ఉంటారు కదా, అంటే Last చూసే I saw ఉంటారు him కదా. in Pushpa. పుష్ప. Yeah. సో అంటే లైక్ యాజ్ అ కమెడియన్ గా మాకు బాగా తెలుసు, అండ్ పుష్పలో ఆయన క్యారెక్టరేషన్ చూసిన తర్వాత వి గాట్ షాక్. మీకు ఎలా అనిపించింది? అండ్ ఇందులో ఏంటి ఆ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా లేకపోతే కొత్తగా It ఏమైనా is చూస్తారా? totally opposite Yeah. from that. Nothing similar to Pushpa. ఓకే Very cute actually, his character is super cute. Whenever he would talk, I would start laughing. So nicely he would do it, the role. And I have seen, you know, that song, that six-pack ab song of Sunil. That's how I had before seen some of his, you know, movies. He had done a movie where
he did a six-pack kind of, like he changed his, Rangada, yeah. okay. So I'd seen all that, and then I saw Pushpa, and here I met him. But I have known that he's done so many films, right? More Yeah. than 100, Yeah. 200 films, I think. So I was very happy to work with him. Like he's like a school of acting. If someone wants to learn, you have to see him. I used to see him, what he would do on the set all the time, how he is doing his line, what is he doing. Like, first time I saw one actor, like he used to keep saying the line and practicing it there, not caring about anybody. And I am very shy in this way. Like I feel like people will be looking at him. I understood, okay, चलता है. चलता है, मतलब यार, look at him, like he's a very good actor. Okay. So I learned a lot looking at him in this movie. Yeah. ఓకే. సో మీరు చెప్పండి, అంటే లైక్ కాస్టింగ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక కథ రాసుకున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ మనం రాసుకుంటాం, కొందరిని అనుకొని రాసుకుంటాం. అండ్ మీ ప్యాడింగ్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. సో అనుకొని రాసారా, లేకపోతే వాళ్ళకి కుదరక వీళ్ళని తీసుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా? నేను ఎప్పుడు అలా అనుకుని రాసేది అలవాట్లేదు. ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకుని తర్వాత దానికి ఎవరు పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటారు అనేది దాన్ని బట్టి వెళ్ళడం అనేది నాకు అలవాటు. బేసిక్గా ఏ స్క్రిప్ట్ కైనా అలాగే అనుకుంటాను. ఓకే. సో దీనికి కూడా అలాగే. సో ఎవరినైనా సరే, అంటే ఇందులో ఉన్న వాళ్ళలో ఏ కాస్టింగ్ అయినా సరే వాళ్ళని అనుకొని, అంటే ముందు ఒకరిని అనుకొని డేట్స్ కుదరకో, బిజీ షెడ్యూల్ వల్ల మిస్ అయిపోయి వేరే వాళ్ళని తీసుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా? థ్యాంక్ గాడ్ ఈ సినిమాకి అలా జరగలేదు. అంటే మేము అలా వెయిట్ చేసాం కూడా, అంటే వాళ్ళ డేట్స్, వాళ్ళ కాంబినేషన్స్ కోసం వెయిట్ చేసి షూట్ చేసాం. ఓకే. ఎందుకంటే దీనికి వీళ్ళు లైక్ ట్రైలర్ మీడ్లా ఉంటుంది అనమాట, ఏ క్యారెక్టర్కి, నాట్ ఓన్లీ శ్రద్ధ గారు, ఎవ్రీవన్. ఓకే. సో అందుకని వాళ్ళ కోసమే చూసి వెయిట్ చేసి షూట్ చేసాం. ఓకే. సో వన్ క్వశ్చన్, అంటే లైక్ ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సి ఉండేదా, లేకపోతే సమ్ డిసెంబర్ అండ్ జాన్ ఫస్ట్ వీక్ అలా అనుకున్న కొన్ని డేట్స్ ఉన్నాయండి, ఒక 2 months పోస్ట్ పోన్. ఎందువల్ల? అంటే ఒకటి డేట్స్ ప్రాబ్లమ్, ఎందుకంటే మంచి సినిమాలు వస్తున్నాయి, అంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల మధ్యలో మనం క్రష్ అయిపోతాం అని భయం. సో అదొకటి ఉంది. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. April 19th ఎలక్షన్ అన్నారు యాక్చువల్లీ. సో అప్పుడు ముందు రావాలా వెనకాల రావాలా కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఎలక్షన్ కోడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత May 13th అని దెన్ వీ ప్రిపేర్డ్ లైక్ April 19th is పర్ఫెక్ట్ టైం ఫర్. ఓకే. అంటే మీ ఇద్దరికి క్వశ్చన్, సో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే డిఫరెన్స్ ఏదైతే చూస్తున్నారో, డూ యూ రియలీ బిలీవ్ దట్ పెద్ద సినిమాలు చిన్న సినిమాల మీద ఎఫెక్ట్ కానీ చిన్న సినిమాలు అన్నవి ఉంటాయి అని మీరు బిలీవ్ చేస్తారా? అంటే పెద్ద సినిమా అంటే స్టార్ కాస్ట్లో పెద్దదని నేను చెప్పేది, నాట్ లైక్ స్కేల్ వైజ్గా కాదు. స్టార్ కాస్ట్ అంటే సినిమా పరంగా పెద్ద సినిమా కాదు, స్టార్ కాస్ట్. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా ఉందనుకోండి, పారిజాత పర్వం అదే రోజు సినిమా రిలీజ్ అయింది. ఓపెన్గా మాట్లాడుకోవాలనుకుంటే నేను కూడా మహేష్ బాబు గారి సినిమా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. రైట్. సో దట్ విల్ మేక్ డిఫరెన్స్. బట్ కథ బాగుంటే స్టార్ కాస్ట్ చిన్నదైనా సరే అది ఎప్పుడంటే వన్స్ ఒకసారి సినిమా జనాలు వెళ్ళి చూసిన తర్వాత కదా కథ బాగుందా సినిమా బాగుందా అని చెప్పేది. సో ముందు వెళ్ళాలంటే ఒక ఇనిషియేటివ్ కావాలి. ఇనిషియేటివ్ కావాలి అంటే అప్పుడు మీకు కంపారిజన్లో పెద్ద సినిమా ఇది వస్తుందండి. అప్పుడు మీకు పెద్ద హీరో ఉన్న సినిమా గుంటూరు కారంతో మేము రిలీజ్ చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ దట్ విల్ మేక్ డిఫరెన్స్ కదా. ట్రూ. ఓకే. సో శ్రద్ధ గారు, వన్ క్వశ్చన్. సో బేసికల్గా మీరు చేసిన సినిమాలన్నీ నాకు తెలిసి స్టార్టింగ్ ఫస్ట్ మూవీ దీని నుంచి మొదలు పెడితే ఇయర్లీ ఒక 2-3 మూవీస్ 4-5 మూవీస్ వచ్చేవి. బట్ మెల్లిమెల్లిగా తెలుగు సో రావట్లేదు. అంటే మీరు ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది, లుక్ వెరీ గుడ్, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. బట్ తెలుగులో అన్ని సినిమాలు రాకపోవడానికి ఏంటి కారణం, రీజన్ ఏంటి? సో ఐ థింక్ ఆఫ్టర్ around before Garuda Vega I started changing my choices actually. And I felt like I want to do something different also. So I started saying no to a lot of things actually that were coming to me at that time. Okay. And then Garuda Vega also I did a role which was again like a journalist. It was not like a glamorous role or anything. Then I did Guntur Talkies and everything. Then I did Ek Mini Katha also, which was on OTT. But in that gap I did 3 years in Kannada. Like I did that Koti Gobba film which took 3 years to work. I did a Bengali film and okate Hindi film kuda. So my thing is that Telugu audience obviously knows me, but I'm working in so many languages. So wherever I'm feeling happy doing a particular role, comfort and everything, there I work there. Now after this again I'll go and do something in Hindi for a few months. So then that is why that maybe that gap has happened where I have not been, like somehow I have started being very strict about my choices. That's all. So ante మేము ఒకవేళ శ్రద్ధా దాస్ గారిని కొత్త డైరెక్టర్స్ ఇంప్రెస్ చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మీకు బాగా నచ్చుతాయి, అండ్ స్టోరీలో ఏ ఎలిమెంట్స్ ఉంటే జస్ట్ సే ఓకే టు ద స్టోరీ? Like
like if I get a role, okay, I'm sure they would want me to do something glamorous or whatever, but I should get something to do on the set. Like, I don't want to go and stand in one frame next to 5 people and not have anything to do. So Even if I'm getting say lots of money for it also, I'm not happy doing that anymore, that I stand in one frame with 20 people and I'm not getting to do anything and just one word to say. I don't want to do that సో అలా anymore. మిస్ చేసుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా మన తెలుగులో కానీ రీసెంట్ టైమ్స్ లో ఏమైనా? Meaning which I did not, Yeah. I can't take those, but I left lot of big things. డ్యూరింగ్ ద డేస్ అంటే లైక్ రీసెంట్ టైమ్ లో మిస్ Yeah, last 4-5 years I would say. యూ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. No, not at all. ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయా సినిమాలు? Yeah, and they were super duper hit. Whatever, like some songs came, some roles came. Those were like blockbusters, but it doesn't matter to me. ఓకే, హిట్ లిస్ట్ లో ఉన్న సినిమా పేర్లను గుర్తున్నాయి కదా, కింద వేసేసుకోండి. And I think my mother is also very important in my decision making nowadays. Like, she also tells me, like, anything I do where she like, if you're not feeling happy, don't leave it. ఓకే Yeah, my mindset has only changed. So, ఓకే, ఎలాగో సాంగ్స్ గురించి మ్యాటర్ వచ్చింది కాబట్టి అక్క బాగా పాట పాడతారు. Arey. ఓ పాట పారిజాత పర్వంలో కూడా మీరు పాడినట్టున్నారు. Our song ikkada. That's a bar song. బార్ సాంగ్ వద్దు మనకి. That's సాంప్రదాయ bar song. No, it's like లాగే ఉంటుంది. it's like a serious song. అంటే మీకు బాగా గుర్తున్న సాంగ్ తెలుగు సాంగ్. What to do? You want me to sing our song or another song? పర్లేదు, డైరెక్టర్ గారు కూడా వెనకతల నుంచి ఏమైనా పాటలు పాడతారంటే మీ ఓకే. నో ఎనీ Now సాంగ్. I only remember few songs of Telugu only, which I keep singing everywhere. ఓకే డన్, మాకు రీమిక్స్ వచ్చేస్తుంది, మిక్సప్ సాంగ్స్ At వచ్చేస్తాయి. Nuve only I'll sing better. అటు నువ్వే ఇటు నువ్వే మనసెట్టు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అది మరుపైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమైన గుర్తుకు రాదా క్షణమైన ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవే నావులే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే. సూపర్ అసలు. అంటే సింగర్ అవుదామని ఏమైనా అనుకున్నారా, ఆర్టిస్ట్ ఏమైనా? I sing with Devishi Prasad on many of his tours actually. So I keep doing it on the side. I'm learning also. This year I will be removing my own single. Oh. Yeah. మామూలు టాలెంట్ కాదు అక్కడ, కూట్ కూట్కే భరా హై, జిస్కు జిత్నా चाहिए उतना लो. Thank you. లిటరల్లీ. అంటే మీకు యాక్టింగే కాకుండా సాంగ్స్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? Definitely I would want to do. Even DSP has said that I will be singing this year for one of his films. Oh. And apart from that also, like I said, my own single I will remove in Hindi and Okay. Telugu. So like these few years I want to do everything that I wish. Oh, That's all. okay. Every Super. day should be a happy day. That when I go back to sleep, I should be like, wow, I did everything that I felt like doing. Okay. Happily. సో మీరు ఏది చెప్పినా చాలా ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ వన్, సంతోష్ గారి గురించి. డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో ఏ షాట్లోనైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? Never. రాలేదు మళ్ళీ చేయాలి. Never. ఎప్పుడు కాదు. సో కామ్. ఐ హావ్ నెవర్ సీన్, లైక్ ఐ డోంట్ నో వాట్ హీ డస్. ఏం మెడిటేషన్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ యాంగ్రీ ఆన్ మీ ఎవర్. నెవర్. దీనికి ఒక చిన్న కంట్రోల్స్. అంటే ఆవిడ అసలు యాంగ్రీ వచ్చే పనులు చేయరు బేసిక్గా సెట్లో. కోపం వచ్చిన వాళ్ళు కూడా కోపం తగ్గిపోతుంది సార్. ఎందుకు అంటే కాదు కదా, దానికి రీజన్ ఉందండి. ఎందుకంటే మనం స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఆ సీన్స్ అగ్రిగేట్ చేసి అది పంపిస్తే బేసిక్గా ఎవరికైనా చేసే పని. లైక్ మనం సీన్ సపరేట్ చేసి వాళ్ళ సింగల్ పంపిస్తాం. వీడికేంటంటే డైలాగ్స్ పంపించిన తర్వాత తెలుగులో డైలాగ్ ఉంటుంది కదా, కింద బ్రాకెట్లో ఇంగ్లీష్లో మీనింగ్ పెట్టాలన్నమాట. మీనింగ్ పెట్టి దాన్ని మళ్ళీ మా ఏడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత దానికి వాయిస్ నోట్ ఇవ్వాలి. ఒకసారి ఈజ్ దేర్ ఓన్లీ. వాడు సీరియస్గా దగ్గరికి వచ్చి ఏంటన్నా ఆవిడ ఇంత డెడికేటెడ్గా ఉంది, నరాలు కట్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆవిడ సాంగ్ పాడారు కదా, సాంగ్ పాడిన సాంగ్ లిరిక్ కూడా షీ వాంట్ దట్ ఇంగ్లీష్ మీనింగ్, ప్రొనౌన్సియేషన్, ఎంఫసిస్, పాజ్ ఎక్కడ అన్ని కావాలి. లైక్ హౌ తెలుగు పీపుల్ సే ఇట్. ఐ వాంట్. మీరు ఓన్ డబ్బింగే కదా మీ క్యారెక్టర్? No, not some films I have, not this one. Okay. Yeah.
But Aditya, I have tortured him too much. I used to call him at night also. Send, please send. This meaning, that meaning, this word, that word. Everything I want, like all the time. I used to keep asking. సో అంత ప్రిపేర్ వచ్చిన తర్వాత ఇక మనకి అసలు ఏ హెడ్ఏక్ ఉండదు, వచ్చి టక సీన్స్ అయిపోతా ఉంటాయి అన్నమాట. గుడ్ డైరెక్టర్, గుడ్ ఆర్టిస్ట్ కదా సార్, అందుకే కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్. సో అంటే రియల్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఎవరిదైనా కిడ్నాప్ చూడడము, వినడము లాంటివి చేశారా? ఎగ్జైట్ అవ్వడం కానీ, డూ యూ ఎవర్? మిమ్మల్ని కిడ్నాప్ చేయడం కాదు, ఎప్పుడైనా చూసారా ఎవరైనా కిడ్నాప్ చేయడం లాంటివి? If I want to kidnap someone. ఇది చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఎవరైనా నాకు క్వశ్చన్ ఇచ్చారు. చెప్పండి. ఓ ముగ్గురు పేరు చెప్పినా పర్లేదు. Hrithik Roshan. ఓకే. Second would be Pawan Kalyan sir, maybe. అయ్యయ్యో, ఆయన ఇప్పుడు మొత్తం పొలిటికల్ గా తిరుగుతున్నారే. ఓకే. And third person who will be. వెరీ యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను ఎవరిదా పేరు అని. Till then you ask him, I'll think of third. అవును, నిజంగా చెప్తాను. ఓకే, డన్. సో ఎస్, హర్ష గారి గురించి చెప్పండి. ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆయన్ని మేము ఎమోషనల్గా చూసాము, సర్కాజంగా చూసాము, ఫన్నీగా చూసాము. ఎలా ఉండబోతుంది ఆయన అంటే క్యారెక్టర్? ఒకటండి, ఇప్పుడు హర్ష గారు అనే కాదు, ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా లైక్ అంటే ఇప్పుడు ఫన్ అంటే స్లాప్స్టిక్ కామెడీ లేకపోతే పంచులు వేయడం ఇలాంటివి ఉండవండి. అంతా సిట్కామ్ సిచ్యువేషన్, అన్ని సిచ్యువేషన్ బేస్ చేసుకుని వచ్చే ఫన్నే జనరేట్ అవుతుంది. సో హర్షద్ ఏంటంటే విల్ మోర్ రిలేట్ అండి, బికాజ్ ఎందుకంటే తన లైన్స్ కానీ తన క్యారెక్టర్ కానీ మన బాయ్ నెక్స్ట్ డోర్ లాగా మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, మన క్లోజ్ ఫ్రెండ్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సెటరికల్గా ఎలా మాట్లాడుకుంటాం అలాంటి దీంట్లో ఉంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న మీరు పోస్టర్లో చూసే ప్రతి క్యారెక్టర్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఉంటారనమాట. నాట్ లైక్ మధ్యలో వచ్చి వెళ్ళిపోవడం లేకపోతే ఒక 10 minutes రోల్ చేసి వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు చాలామంది సునీల్ గారు ఉన్నారంటే ఒక 10 minutes రోల్ చేసి వెళ్ళిపోతారు అనే ఒకటి ఉంది కదా, అది కాదనమాట. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. ఓకే. సో బేసికల్గా ఈ అంటే లైక్ కన్ఫ్యూజన్ కిడ్నాప్ కావచ్చు, ఈ జానరా మూవీస్ మనకు ఆల్మోస్ట్ వచ్చాయి. బట్ వాట్ వాజ్ ద న్యూ థింగ్? ఏం కొత్తగా? కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా రాలేదండి ఇప్పుడు తెలుగులో, రాలే. మీకు ఏమైనా గుర్తొస్తా పేరు చెప్పండి సార్. అడిగితే నన్ను నాగా గుర్తొస్తుంది. ఉంటారు సార్. లేదు, మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం యాక్చువల్లీ. ఓకే, మీరు చెప్పండి ఒక పేరు కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామాలో రీసెంట్ పాస్ట్ లో వచ్చిన సినిమా పేరు ఒకటి చెప్పండి. రీసెంట్ టైమ్స్ అంటే లాస్ట్ 10 years లో కన్ఫ్యూజింగ్ సినిమాస్ చాలానే వచ్చాయి. కన్ఫ్యూజన్ కిడ్నాప్ డ్రామా ఎవరైనా అందుకోండి బాబు, సినిమా పేరు లేదు. యాక్చువల్లీ లేవండి. మీకు ఎందుకు గుర్తు రాలేదంటే లేవు బేసిక్గా. అంటే మేము ఈ జానర్ అనుకున్నప్పుడు, ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మేము ఫస్ట్ ఆలోచించిన థింగ్ అదే. అంటే ఇలాంటి సినిమా ఏమైనా వచ్చిందా ఈ మధ్యకాలంలో తెలుగులో? ఈ మధ్యకాలంలో అంటే లైక్ 4-5 years 6 years అంతే కదా, అంతకన్నా వెనకదలు కాదు. సో చూసినప్పుడు ఒక్క సినిమా కూడా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నాప్ డ్రామా లేదు, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అసలే లేదు. సో దట్స్ వై వి పిక్డ్ అప్. ఓకే, దిస్ ఇస్ ద వన్ వి హావ్ టు టెల్. అసలు ఎవరిని కిడ్నాప్ చేస్తారు? అంటే చైతన్య గారు కిడ్నాప్ చేస్తారా? ఆయన కిడ్నాప్ అవుతారు? అందరూ కిడ్నాపర్స్ అండి బేసిక్గా. ఇప్పుడు మీరు చూసిన అందరూ కిడ్నాపర్సే. ఎవరిని కిడ్నాప్ చేస్తారనేదే పాయింట్. But I wanted to just add to this answer that like there are so many commercial films also which have the same format, right? But you never ask them. నాకు అవకాశం దొరకాలే కానీ ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్. నన్ను కిడ్నాప్ చేయండి సార్. మేము రెడీగా ఉన్నాం. మీరు ఓకే? నన్ను కిడ్నాప్ చేయండి. పైసా రాదు, చారానా కూడా రాదు. Oh my God, తీసుకెళ్ళిపోండి అని అంటారు. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ వెల్ ట్రైన్డ్ కిడ్నాపర్స్ అయిపోయారండి. ఇదేం సార్ మీరు సినిమా చూసి అందరిని కిడ్నాప్ చేయమంటారా ఏమిటి? ఓకే, అక్క మర్చిపోయాను అనుకుంటున్నారు. చెప్పండి, థర్డ్ పర్సన్ ఎవరు నాకు కిడ్నాప్ చేస్తారు? ప్లీజ్. అరే బాప్రే, థర్డ్ పర్సన్ వన్ ఈజ్ పవన్ కళ్యాణ్, రితిక్ రోషన్, రితిక్ రోషన్ గారు. థర్డ్ వన్ ఎందుకు మేల్స్ ఫీమేల్స్ కూడా ఎవరితో పేరు చెప్పండి సరిపోద్ది. మేబీ రష్మిక. రష్మిక గారు. వై? I had a recent flight experience with her where we were almost about to die on that flight because it was about to crash. Ayyo. But I had a great, I never thought that before dying we will be having so much fun. We were laughing, like we had a great, like it was a very weird kind of 2 hours, 3 hours in the air. But she's very cute and she's super fun, so I'd like to kidnap her from wherever she is. Look at my combination, Pawan Kalyan, Hrithik Roshan, Rashmika. అదంతా పక్కన పెడితే I think she's the cutest
actress I have ever met till I date. think today is her birthday. I wished her already. Avuna? Yeah. Super. That day we met and flight crash. Happy birthday. అమ్మో సూపర్. నాకు మీరు చెప్తుంటే ఒక సీన్ గుర్తొచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో శ్రేయ గారు కూడా ఫ్లైట్ లో ఉంటాయి కదా, వాళ్ళు ముద్దు పెట్టుకున్నారండి, మేము ఫన్ చేసాం అంటున్నారు. Yeah, we were like making comedy out of tragedy at that time. We knew that in 5 minutes this is going to crash ఓకే. because they announced it's a technical failure, but we got saved. But yeah. మేము కూడా చాలా హ్యాపీ. అందమైన భామలందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి, సేఫ్గా ఉన్నారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సో ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, సో వన్ వర్డ్ ఆన్సర్స్. Ask him also. ఇద్దరికి huh? ఇద్దరికి Okay. Not ఇద్దరికి only. క్వశ్చన్. Why only me? Yes. Why only she And kidnapped? ask very difficult ones. Huh, to అవునా? him. ఓకే డన్. సో ఎస్, బయోపిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ తీయాలి అనుకుంటే ఆర్టిస్టులు ఎవరైనా ఎవరివి తీస్తారు? మీరు మిమ్మల్ని ఒక బయోపిక్లో చూసుకోవాలనుకుంటే ఎవరి బయోపిక్లో చూడాలనుకుంటారు? Oh, my biopic. Oh my god. Or whose biopic I want to do. Okay. అమ్మయ్య అర్థమైంది. I was like, my god. Okay. మీరు ఆలోచించండి తొందరగా. నేను రెడీ, మీరు I చెప్పండి. already No, have said in no. my earlier Priyanka Gandhi's biopic. ప్రియాంక I గాంధీ would గారు. want to do. Yeah. వావ్. మీరు ఎన్టీఆర్ గారు ఐ వాంట్ టు డూ అగైన్. అగైన్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం కొత్తదనం చూపిస్తారు? అంటే నాకు ఇంకా బాగా యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎన్టీఆర్ గారి బయోపిక్? Choose one more. No, choose one more. Controversy. Come on. Okay, ప్లీజ్ కట్ ఇట్. Oh my Okay, god. done. Next question. తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాస్ ఎన్నో వస్తున్నాయి కాబట్టి మీకు అవకాశం వస్తే కొత్త మల్టీ స్టారర్ అంటే కొత్త కాంబినేషన్ ఎవరిది తీసుకొస్తారు ఇండస్ట్రీలో? అండ్ మీరు ఎవరు అంటే ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళ ఎవరితో కలిసి ఒక మంచి లవ్ జానర్లో చేయాలనుకుంటారు? ప్రభాస్ గారు ఎన్టీఆర్. ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఈ కాంబినేషన్ ఎక్కడ నేను వినలేదు, ఈయన చెప్తున్నారు. సో వీఆర్ వెయిటింగ్. మీరు చెప్పండి. దట్టు వాళ్ళతో వ్యాకీ ఫిలిం చేయాలి, నాట్ లైక్ కమర్షియల్ ఫిలిం. ఒక Sir, వ్యాకీ ఫిలిం కొత్త పదం విన్నాను, ఆ పదం అర్థం ఏంటో చెప్పండి. అమ్మ తోడ నాకు తెలియదు. Like I have to tell you a combination of heroes who I would like to see. రీసెంట్ టైంలో ఉన్న హీరోస్ ఉన్నారు కదా, Hmm. లైక్ అప్కమింగ్ అంటే రీసెంట్ టైంలో ఎక్కువగా మూవీస్ వస్తున్న వాళ్ళు కావచ్చు. యు I ఆర్ think నాట్ స్టిల్ work చేయలేదు. Acha, who have not worked with only. Yes. ఒక మంచి లవ్ I've never worked with Mahesh Babu, so he should surely be in it. He's very good for that love thing, I feel, love story. And combination, right, of him and who else? Mahesh Babu, Vijay Deverakonda together. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చెప్పలేదు ఏంటి అని. And Sidhu. This combination is very different. ఇందాక నుంచి సిద్ధు సిద్ధు అని అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి. సిద్ధు అంటే సిద్ధార్థ్ గారా? సిద్ధు జనులు టిల్లు. Three of them is a very different combination, I think. అదక్క అది కావాలి మనకి. Can't think also about it. కదా, డిఫరెంట్. ఇద్దరు మామూలుగా లేరు అసలు. పారిజాత Separate personality ఉంది. పారిజాత పర్వం లాగా అంజలి పర్వంలా ఉంది ఇదేదో. ఓకే, ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ టు శ్రద్ధ గారు. ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు? Arey This is what we want. I loved Mahesh Babu song in that Mahesh Babu sir in that Kalavati song, very cute. ఓకే, That one. క్రష్ అంటే మహేష్ బాబు గారే. ఇప్పుడే ఇప్పుడు it changes every year. సూపర్. సో మీకు ఎలాగో టిల్లు డీజే టిల్లు అమియన్స్ చాలా ఇష్టం కాబట్టి పారిజాత పర్వం మూవీ డీజే టిల్లు స్టైల్లో చూడమని చెప్పండి. ఓ అదే నాకు తెలియదు. ప్లీజ్ sir will do it, please not me. ఓకే డన్, చెప్పండి. ఏం చెప్పాలి? మా టిల్లు స్టైల్లో చెప్పండి సినిమా చూడమని. అలాంటి ఇంకోసారి ఆర్టిస్టులతో చేసినప్పుడు You say it in digital Yeah, style. you say it. నేను ఇందాక నుంచి ఆయన నన్ను ఆహ్వానించారు మీరు చెప్పే ఆన్సర్స్ అన్నిటికీ. బట్ ఎనీవేస్, సో పారిజాత పర్వం April 19th వస్తుంది కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. అండ్ కొత్త కొత్త షేడ్స్ అన్ని మా మేడం గారు చూపిస్తున్నారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. సో మీ స్టైల్స్లో మీరు మూవీ గురించి చెప్తే నేను సైన్ అప్ చెప్పేస్తాను, లేకపోతే కొట్టేటట్టున్నారు, నన్ను కిడ్నాప్ చేస్తారు ఒరిజినల్గా వచ్చి. సో April 19th మా సినిమా రిలీజ్ అవుతుందండి, పారిజాత పర్వం. ఇట్స్ ఎ యూనిక్ క్రైమ్ కామెడీ ఫిలిం. సో డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. విత్ గ్యాంగ్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఓకే డన్, థ్యాంక్ యూ. మీరు? సో నేను ఆల్వేస్ లాస్ట్ 4-5 yearsలో చాలా మంచి స్క్రీన్ ప్లేస్ అట్లీస్ట్ చేస్తూనే ఉన్నాను. ఐ మీన్ ఇఫ్ యూ సీ ఆల్ 3-4 films that are released, సో ఇది కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే, మంచి స్టోరీ, అండ్ యూ విల్ నాట్ బీ బోర్డ్ ఈవెన్ ఫర్ అ సెకండ్. దాట్ ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పారిజాత థ్యాంక్ యూ పర్వం. సో మచ్. అదిదా మ్యాటర్ అన్నమాట. సో పారిజాత పర్వం మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది. కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అన్నారు కదా, ఆ ఆర్ట్ ఫామ్ ఏంటో మనం కూడా థియేటర్స్కి వెళ్ళి డెఫినెట్గా చూసి తెలుసుకుందాం. అండ్ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.